Good evening, friends. Welcome to Pogunt Education, your trusted Telugu channel for jobs, IT skills and career success. సో ఈరోజు నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చానండి. దాని గురించి మనం క్షుణ్ణంగా మనం నేర్చుకుందాం. సో ఎవరు అప్లై చేయాలి, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఫీ ఎంత, సో ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇదండి నోటిఫికేషన్, ఒకసారి చూడండి. స్క్రీన్ పై మీకు కనిపిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుండి డిసెంబర్ 30 తేదీన అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబడింది. దీన్ని పీజీఐఎంఆర్ పీజీఐఎంఈఆర్ అంటారు. సో ఇది గవర్నమెంట్ పోస్ట్ అండి. గ్రూప్ ఏ, బి అండ్ సి సంబంధించిన పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. సో ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ January 1 నుండి స్టార్ట్ అయింది. సో ఎండ్ డేట్ అయితే February 16 తేదీన అయితే ఎండ్ అవుతుంది. సో ఇవన్నీ ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇక్కడ చూసారు కదా, వెబ్సైట్ www.pgimr.edu.in. దీని ద్వారా మనం అప్లికేషన్ అయితే ఆన్లైన్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇకపోతే ఫీజు వివరానికి వస్తే, ఎవరైతే పీడబ్ల్యూబీడి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే ఫీజు లేదండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 800 రూపాయలు కట్టాలి. అదేవిధంగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 1500 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక పోస్ట్ వివరాలకు వస్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ అయితే ఇది గ్రూప్ ఏకి సంబంధించింది. పోస్టులు అంటే ఒకటండి, ఓబీసీకి ఒకటి. అదే స్టోర్ కీపర్కి అయితే ఇది గ్రూప్ బికి సంబంధించిన 6 పోస్టులు ఉంటాయి. యూఆర్కి 3, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ ఒకటండి. జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అయితే 4, యూఆర్కి 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ ఒకటండి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, సో ఇది గ్రూప్ బికి సంబంధించింది. ఇక్కడ ఒకే ఒక పోస్ట్ ఉంది, ఎస్టీకి ఉంది, అది కూడా ఒకటి. జూనియర్ ఇంజనీర్ గ్రూప్ బికి సంబంధించింది ఒక పోస్ట్ ఉంది, యూఆర్కి ఒకటి ఉంది. జూనియర్ ఇంజనీర్ గ్రూప్ బికి సంబంధించి ఉంది, సో ఒక పోస్ట్ ఉంది. ఓబీసీకి అయితే ఉన్నాయి, అది ఒకటి. తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 గ్రూప్ సికి నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 2, యూఆర్కి ఒకటి, ఎస్సీకి అయితే ఒకటి ఉన్నాయి. రిసెప్షనిస్ట్కి అయితే గ్రూప్ సికి సంబంధించిందండి, ఇది 3 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఓబీసీకి అయితే ఒకటి. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 ఇది గ్రూప్ సి సంబంధించింది, 3 పోస్టులు అయితే ఉన్నాయండి. యూఆర్కి 2, ఓబీసీకి అయితే ఒకటి. జూనియర్ ఫోటోగ్రాఫర్ గ్రూప్ సికి సంబంధించింది, ఇది ఒక పోస్ట్ ఉంది, యూఆర్కి అది. డెంటల్ మెకానిక్ గ్రేడ్ 2 ఉందండి, గ్రూప్ సికి సంబంధించింది ఒక పోస్ట్ ఉంది, అది కూడా యూఆర్కి. అదేవిధంగా ఇక్కడ మిగతా కూడా ఒకసారి చూసుకోండి, ఇక్కడ 19 వరకు ఉన్నాయి. సో ఒకసారి పోస్టులు ఎవరికి ఎన్ని ఉన్నాయో చూసుకోండి. టోటల్ అయితే 55 పోస్టులు అండి, ఓకేనా. సో ఇది గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. గ్రూప్ సికి సంబంధించిన ల్యాబొరేటరీ గ్రేడ్ 2, సో 2 పోస్టులు, యూఆర్కి 2. సిఎస్ఆర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 గ్రూప్ సి ఒక పోస్ట్ ఉంది, యూఆర్కి అయితే ఒక పోస్ట్ ఉంది. టెక్నీషియన్ గ్రేడ్ 4 అనమాట, ఒక పోస్ట్ ఉంది, యూఆర్కి అయితే ఒక. టోటల్గా అయితే 4 పోస్టులు గ్రూప్ సి సంబంధించిన పోస్టులు అనమాట. ఇకపోతే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్, బేసికల్, ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. ఒకసారి ఇది చూడండి. ఇక్కడ నేను బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి అయితే 67,700 నుండి 2,08,700 వరకు అయితే ఉంటుంది శాలరీ. ఏజ్ అయితే 18 నుండి 30 సంవత్సరాలు అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టోర్ కీపర్ అయితే లెవెల్ 6 సంబంధించింది. ఇది మినిమం 35,400 అండి, మ్యాక్సిమం 1,12,400 రూపాయలు. సో వీళ్ళకి ఏజ్ అయితే 18 నుండి 30 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథ్స్, ఎకనామిక్స్ ఆర్ కామర్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనమాట. సో ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనమాట. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ వీళ్ళకైతే 35,400 నుండి 1,12,400 వరకు ఉంటుంది. ఏజ్ అయితే 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. వీళ్ళైతే డిగ్రీ చేసి ఉండాలండి. ఇది ఇక్కడ ఇచ్చారు, డిగ్రీ ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ మినిమం 3 years డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఒకసారి ఈ పోస్టులు కూడా చూడండి. జూనియర్ ఇంజనీర్ 35,400 నుండి 1,12,000. ఏజ్ అయితే 18 నుండి 30 సంవత్సరాలు ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు.
సో ఒకసారి ఈ పోస్టులన్నీ కూడా మీరు చూడండి. సో ఇకపోతే సెక్యూరిటీ గార్డ్ చూడండి. ఇదైతే 18,000 నుండి 56,900 ఉంటుంది. ఏజ్ అయితే 18 సంవత్సరాలు 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. సో ఇదైతే మెట్రికులేషన్ అయితే 10th క్లాస్ లెవెల్లో ఉంటుందండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకైతే ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ మనకి హైట్ అయితే ఇక్కడ 167 సెంటీమీటర్లు, చెస్ట్ అయితే 80 సెంటీమీటర్ మేల్ అండి. ఫీమేల్ గా అయితే హైట్ 150 సెంటీమీటర్లు అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 వీళ్ళకి 18,000 నుండి 56,900. సో 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఉండాలి. అదేవిధంగా ఐటీ రెస్పెక్టివ్ ట్రేడ్ విత్ ఇన్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రేడ్ అనమాట. సో ఒకసారి ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రేడ్ 2 చూడండి. స్టాఫ్ కార్ డ్రైవర్ ఎలా ఉంటుంది వీళ్ళందరూ ఇది కూడా మెట్రిక్ 10th క్లాస్ లెవెల్ అనమాట ఇది. సో అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 4 ఇది కూడా 10th క్లాస్ లెవెల్ సంబంధించిన పోస్టులు అనమాట. సో ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి లాంగ్ జంప్ ఉంటుంది, అది టోటల్ గా 10 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా హై జంప్ కూడా టోటల్ 10 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా 100 మీటర్స్ స్ప్రింట్ అనమాట, 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. సో టోటల్ 10 మార్క్స్ అండి. అదేవిధంగా 792 మీటర్స్ రేస్ టోటల్ 10 మార్క్స్ అండి. అబ్స్టికల్స్ అండ్ పుషప్స్ అంటే ఇవి కూడా ఉంటాయి 10 మార్క్స్ అనమాట. వీళ్ళైతే ఫస్ట్ అయితే ఫిజికల్ టెస్ట్ లో కూడా వీళ్ళు క్వాలిఫై అవ్వాలి. సో ఇక్కడ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 సంవత్సరాల సడలింపు, ఓబీసీ అయితే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీకి అయితే 10 సంవత్సరాలు. సో పీడబ్ల్యూబీడీ అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే 15 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అండ్ ఓబీసీ 13 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. సో వీళ్ళకి ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి టోటల్గా 55 పోస్టులు అన్నాం కదా, ఏబి అండ్ సిఈ. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే సిబిటి టెస్ట్ ఉంటుంది అనమాట. గ్రూప్ ఏ వాళ్ళకి టోటల్ క్వశ్చన్స్ 85 ఉంటుంది. డ్యూరేషన్ 85 minutes. ఇక్కడ మార్క్స్ ఏంటంటే 85 ఉంటుంది. ఇంటర్వ్యూ 15 మార్క్స్, టోటల్ అయితే 100 మార్క్స్ అనమాట. సో గ్రూప్ బి అండ్ సి అనమాట. టోటల్ క్వశ్చన్స్ 100 ఉంటుంది, డ్యూరేషన్ 100 minutes, మార్క్స్ 100, ఇంటర్వ్యూ అయితే ఏముండదు. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే 100 మార్క్స్ అయితే ఉంటాయండి. ఇదైతే మనకి ఏపీ తెలంగాణ ఉన్న విద్యార్థులు అర్హులండి. ఎందుకంటే మన దగ్గరలో హైదరాబాద్లో దీని సెంటర్ ఉంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ వచ్చి మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే సో వీలుంటుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్ వివరాలు అయితే మీ అందరికి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో చాలా మంది అయితే ఈ వీడియో అయితే చూస్తున్నారు, వాళ్ళు లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ చేయట్లేదు. సో ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా బెనిఫిట్ పొందడం అవకాశం ఉంటుంది కాబట్టి చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేస్తారని నేను ఆశిస్తున్నాను.